లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు, కావాలని అరెస్టులు చేస్తారని చెప్తున్నారు. ఏంటంటే వాస్తవాలకి సంబంధం లేకుండా ఆయనకేదో నోటికేదొస్తే అది మాట్లాడుతూ జనాలనేదో నమ్మించాలని తాపత్రయం కనిపిస్తూ ఉంది. ఆ ప్రెస్ మీట్ చూసి వైసీపీ నాయకులే నవ్వుకుంటున్నారు. ఇతను ఏమన్నా మతి స్థిమితం పోయిందా అనే విధంగా ఈరోజు అనుకుంటూ ఉన్నారు. దేశంలో ఎక్కడా లేని లిక్కర్ స్కామ్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు చేశావు. ఇది వాస్తవం. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్లు మాత్రమే, కానీ ఏపీ లిక్కర్ స్కామ్ 3000 కోట్లుగా ఇంకా అంచనాలకు అందనంత ఎత్తులో ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ అంటున్నారు. ఇంకా ఇదే దారుణంలో పోతే భవిష్యత్తు లేకుండా చేస్తారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని హుందాతనమైన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని కోరుకుంటూ ఉన్నాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి చాలా విషయాలపైన మాట్లాడారు. అలాగే లిక్కర్ స్కామ్ అనేది జరగలేదు, కావాలని అరెస్టులు చేస్తారని చెప్తున్నారు. సో కూటమి ప్రభుత్వంలో పాలన సరిగ్గా లేదు, సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, మా దాంట్లోనే బాగుంది అంటున్నారు. దానికి మీరేమంటారు? ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పెట్టిన ప్రెస్ మీట్ చూస్తే ఆయన ఏంటంటే ఎదుటి వాళ్ళపైన బురద జల్లడం కోసమే ప్రెస్ మీట్ పెట్టాడా అనిపిస్తూ ఉంది. ఏంటంటే వాస్తవాలకి సంబంధం లేకుండా ఆయనకేదో నోటికేదొస్తే అది మాట్లాడుతూ ఎవరో కన్సల్టెంట్లు ఇచ్చిన ప్రజెంటేషన్ తీసుకొని వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చి జనాలనేదో నమ్మించాలని తాపత్రయం కనిపిస్తూ ఉంది. అబద్ధాలన్నీ పెట్టుకొని నోటికి వచ్చిన అబద్ధాలని ఎంత అమాయకంగా చెప్తారంటే జగన్మోహన్ రెడ్డి గారు, ఎవరన్నా వింటే ఇతను అమాయకుడా అనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కన్విన్స్ చేయాలని చూశారు. వాస్తవాలు ప్రజలకు తెలుసు కాబట్టి ఆ ప్రెస్ మీట్ని ఎవరు నమ్మే ప్రసక్తి లేరు. ఆ ప్రెస్ మీట్ చూసి వైసీపీ నాయకులే నవ్వుకుంటున్నారు. ఏంటయ్యా ఈ జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఏమాత్రం వాస్తవాలకి సంబంధం లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు, ఇతను ఏమన్నా మతి స్థిమితం పోయిందా అనే విధంగా ఈరోజు అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే లిక్కర్ కేసు గురించి నువ్వేమంటావయ్యా? లేని లిక్కర్ కేస్ అని అంటావు. లేని లిక్కర్ కేసు కాదు జగన్మోహన్ రెడ్డి, దేశంలో ఎక్కడా లేని లిక్కర్ స్కామ్ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నువ్వు చేశావు. ఇది వాస్తవం. ఎందుకంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్లు మాత్రమే, కానీ ఏపీ లిక్కర్ స్కామ్ 3000 కోట్లుగా ఇంకా అంచనాలకు అందనంత ఎత్తులో ఉంది. ఏపీ లిక్కర్ స్కామ్ అంటున్నారు. గుర్తుపెట్టుకో, ఆ లిక్కర్ స్కామ్లో ఆనాడు ముఖ్యమంత్రిగా ఉండే కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు. ఈ లిక్కర్ స్కామ్లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక లెక్క కాదు కదా. అందుకని అరెస్ట్ అవుతాడనే భయంతో తానేదో సాంప్రదాయని శుద్ధపూసని అంటారు కదండి, ఆ విధంగా చూపించుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి తాపత్రయపడుతున్నట్టుంది. చెప్పుకోవడం కోసం నేనే తప్పు చేయలేదని. నువ్వు తప్పులు చేసావు. ఒకటంటావు ధనంజయ రెడ్డికి ఏం సంబంధం, కృష్ణమోహన్ రెడ్డికి, ధనంజయ రెడ్డికి కృష్ణమోహన్ రెడ్డికి సంబంధం లేదు, నీకే సంబంధం ఉందా? ఆ సంబంధం ఏదో కాస్త వచ్చి కోర్టులో చెప్తే సరిపోతుంది కదా, వాళ్ళిద్దరు వచ్చేసి నువ్వు వెళ్ళొచ్చు కదా. నీకు భయం టోటల్గా అండి. ఏపీ లిక్కర్ స్కామ్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్. భారతదేశంలో ఢిల్లీ లిక్కర్ స్కాము, మనం ఎన్నో లిక్కర్ స్కాములు చూస్తుంటాం. నాటు సారా వ్యాపారం, కల్తీ సారా వ్యాపారం అంటారు చూడండి. అది ఎంత పెద్ద తప్పో ఎంత పెద్ద నేరమో మనకు తెలుసు. కానీ అలాంటి సారా వ్యాపారాన్ని లీగల్గా తన ప్రభుత్వాన్ని చేతిలో పెట్టుకొని ఉపయోగించిన జగన్మోహన్ రెడ్డి కల్తీ సారా వ్యాపారే కదా. ఇలాంటి వ్యాపారం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయాలా వద్దా? లీగల్గా అరెస్ట్ చేస్తారు. ఈరోజు లిక్కర్ లేని స్కామ్ అంటావు. ఎట్లేని స్కామ్ అంటావు? నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా చేసావు, లేని లిక్కర్ స్కామ్ అని మాట్లాడుతున్నావు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి 3 నెలలుగా విచారణ చేసి సాక్షాత్తు భారతదేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా అండి ఒక చీఫ్ మినిస్టర్ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి ఎవరు? ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇలాంటి వాళ్ళని సాక్షాత్తు సీఎంఓ ఆఫీసులో ఉండే అధికారుల్ని సాక్ష్యాధారాలతో పట్టుకున్నారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమని తెలుసా? బెయిల్ ఇచ్చేయచ్చు కదా అంటే ఏమన్నారు తెలుసా? ఇక్కడ క్లారిటీగా ఆధారాలు ఉన్నాయి, ఆధారాలున్న కేసులో మేము బెయిల్ ఇస్తే చట్టానికి చేతులు కట్టేసిన వాళ్ళం అవుతాం. ఇక్కడ ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తప్పు ఉంది అన్నారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి తప్పు చేశారంటే జగన్మోహన్ రెడ్డి తప్పు చేసినట్టు. ఒక చీఫ్ మినిస్టర్ సెక్రటరీ, ఒక చీఫ్ మినిస్టర్ ఓఎస్డీగా పనిచేసిన వ్యక్తులు, పక్కనున్న వ్యక్తులు, రోజు టచ్లో ఉండే వ్యక్తులు ఒక లిక్కర్ స్కామ్లో 3000 కోట్లకు పైగా స్కామ్ చేస్తే ముఖ్యమంత్రిగా ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలీదా? నిద్రపోతున్నావా? ఆ రోజు నిద్రపోయి ఈ రోజు లేసొచ్చి నాకేం సంబంధం, వాళ్ళకేం సంబంధం, కృష్ణమోహన్ అన్నకేం సంబంధం, ధనంజయ్ అన్నకేం సంబంధం అంటున్నావు. తప్పు కాదా జగన్మోహన్ రెడ్డి? ఒకటి, నువ్వు ఆ రోజు నిద్రపోయావా, లేకపోతే వీళ్ళు నీ కళ్ళు కప్పి చేశారా? అదన్నా సమాధానం చెప్పు. అంతే, సమాధానాలు చెప్పకుండా కవర్ చేస్తామంటే కవర్ డ్రైవ్లు చేయాలనుకుంటే డక్ అవుట్ అయిపోతావు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి. సో నాణ్యమైన మద్యాన్నే మేము సరఫరా చేస్తాము, ఇటువంటి కొత్త బ్రాండ్లు మేము పెట్టలేదు అంటున్నారు. దానికి ఏమంటారు? కొత్త బ్రాండ్లు పెట్ల, బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఇంకా అవేవో కొన్ని పేర్లు ఉన్నాయి ఆ మద్యం బ్రాండ్ల పేర్లు.
దాని గురించి ఆనాడు ఏ లిక్కర్ షాప్ కార్ దగ్గరికి వెళ్ళినా అమ్మనా బూతులు తిట్టేవాళ్ళు జగన్మోహన్ రెడ్డిని. ఒకటి, జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు మద్యపాన నిషేధం అన్నాడు, నిషేధం చేశాడు, మంచి బ్రాండ్లు అన్నీ రద్దు చేసి ఈ తొక్కలో బ్రాండ్లు తీసుకొని వచ్చి అవి పెట్టి ఎంతోమంది పేదవాళ్ళ ప్రాణాలు తీశాడు. ఈరోజు ఎంతోమంది ఆడబిడ్డల మాంగళ్యాలు దించాడు. ఆ ఉసురు ఊరికే పోతుందా జగన్మోహన్ రెడ్డి? ఆ రోజు ఎంతోమంది పబ్లిక్ బైట్స్లో అండి నేను గమనించాను. ఆ రోజు చూస్తూ ఉంటే ఎక్కడ షాప్లో ఈ మద్యం తాగితే ఎక్కడం లేదే, పిచ్చెక్కిపోతా ఉంది, మాకు ఏంది ఇది సరిగ్గా లేదే, ఇదేదో కలుపుతూ ఉన్నారు అని కిడ్నీ సమస్యలు వచ్చి, ఎన్నో ఆరోగ్య సమస్యలు వచ్చి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతోమంది అనారోగ్య సమస్యలు హాస్పిటల్లో వాళ్ళు వైద్యం చేయించుకుంటూ ఉన్నారు. దానికి సమాధానం చెప్పు. ఆ రోజు ఎంతోమంది ఆడబిడ్డల మాంగళ్యాలు దించావు. ఆ ఉసురు ఊరికే పోతుందా? నీ ఇంట్లో 2 ఆడబిడ్డల ఉసురు ఆల్రెడీ తగులుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఆ రోజు నువ్వు చీప్ లిక్కర్ ఎంతోమంది ఆడబిడ్డల మాంగళ్యాలు దించి వాళ్ళ ఉసురు పోసుకొని ఈరోజు నువ్వు అనుభవిస్తున్నావు. వాళ్ళ ఆడపిల్లల ఉసిరే ఈరోజు యమపాసమై జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకొని లిక్కర్ కేసు రూపంలో జగన్మోహన్ రెడ్డిని అంతం చేయబోతూ ఉంది. దీంట్లో ఆయన అరెస్ట్ అవుతున్నాడనే భయంతో ఆయన పైన నుంచి కింద వరకు అన్ని స్కాములతో నిండిపోయి ఉన్నాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన, చంద్రబాబు నాయుడు గారి పైన, లోకేష్ గారి పైన ఏదో బురద జల్లాలనుకుంటా ఉన్నాడు. దాంట్లో ఒక ఉదాహరణ ఉర్సా గురించి మాట్లాడతాడు. మాటికొస్తే లోకేష్ ఫ్రెండ్ కంపెనీని, అయ్యా రూల్స్ ప్రకారం దానికి ఉర్సా కంపెనీకి 50 లక్షలకి 1 ఎకరా ఇవ్వడం, రూల్స్ ప్రకారం పాలసీ ప్రకారం ఇవ్వడం జరిగింది. నువ్వు మాటికొస్తే రూపాయికి ఇచ్చా అంటారు. నీకు మతి స్థిమితం లేదా? చెప్పింది అర్థం కాదా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. అవునా కదా? పల్లెల్లో మనిషికో మాట ఎన్నిసార్లు చెప్పాలి? ఉర్సాకి రూల్ ప్రకారం పాలసీ ప్రకారం ఇచ్చారంటే నువ్వు నమ్మించడం కోసం ఏమంటావు? మాటికొస్తే ఉర్సా లోకేష్ ఫ్రెండ్ కంపెనీ ఇచ్చేసారు. అబద్ధాలు. నువ్వు ఒకప్పుడు చేసావు భారతీయ సిమెంట్కి. మళ్ళీ ఇంకొకటి ఏంటయ్యా, ఆ రోజు సాక్షి పేపరు నువ్వు అంటావు ఈనాడు గురించి ఏదో అని. సాక్షి పేపర్ గురించి డిఎల్ రవీంద్రారెడ్డి గారు మైదుకూరు ఎక్స్ ఎమ్మెల్యే మినిస్టర్గా చేశాడు. రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి, వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. ఆయన సాక్షి పేపర్ గురించి ఒకప్పుడు ఒక మాట అన్నాడు, అది గుర్తు తెచ్చుకో. నువ్వు ఈనాడు గురించి మాట్లాడేది కాదు. సాక్షి పేపర్ ఏంటంటే సమోసాలు ఇవి వేసుకుంటాం చూడండి, ఎక్కడ షాపుల దగ్గరికి పోతే ఈవెన్ తెలంగాణలో ఆంధ్రాలైనా సాక్షి పేపర్ ఆ సమోసాలు ఆ సాక్షి పేపర్లో పెట్టిస్తున్నారు. అలాంటి పరిస్థితి నీ పేపర్. నిజంగానే టిష్యూ పేపర్ వేస్ట్ పేపర్లు ఉంటాయి చూడు, ఆ లెక్కన నీ సాక్షి పేపర్ని తీసేశారు. అది గుర్తుపెట్టుకో. నీ సాక్షిలో ఏదో వాస్తవాలు అంటావు. నువ్వే చెప్పావు ఒకసారి సాక్షిలో రాసేటువంటి అవాస్తవాలు ఉన్నాయని. ఆ శాసనసభ సాక్షిగా గుర్తు తెచ్చుకో జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ చూస్తూ ఉంటే నీకు పైనుంచి కింద వరకు స్కాములతో నిండిపోయినావు. అందరూ నీ విధంగా ఉంటారంటే అది తప్పు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి జరుగుతూ ఉంది, సంక్షేమం జరుగుతూ ఉంది, అదేవిధంగా సంస్కరణలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్రానికి కావాల్సిన నిధులు తెప్పించుకుంటూ కేంద్రం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పయనిస్తూ, రాష్ట్రంలో యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు చూపిస్తూ, మహిళలకు రక్షణ కల్పిస్తూ, మహిళల్ని మహిళా సాధికారతను లక్ష్యంగా వాళ్ళని ఆంటర్‌ప్రెన్యూర్లుగా తయారు చేయాలనే లక్ష్యంతో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, లోకేష్ గారి నాయకత్వంలో 20 లక్షల ఉద్యోగాలు తెలుగుదేశం పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో 20 లక్షల ఉద్యోగాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్పించడం మా బాధ్యత. 5 ఏళ్లలో మేము కల్పిస్తామని దానికి అనుగుణంగా నేడు ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి. నేడు అదే విధంగా లక్ష్యంతో పనిచేయాలి. ఈ రోజుకి కూడా ప్రతి ఒక్కటి ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ ఉంది కూటమి ప్రభుత్వం. నువ్వు అన్నావు నాడు సిపిఎస్ రద్దన్నా, వారం రోజులన్నా అన్నావు. సిపిఎస్ రద్దేమైంది జగన్మోహన్ రెడ్డి? 45 ఏళ్లకే పెన్షన్ అన్నావు, ఏమైంది? రైతులకి ఉచిత బోరు, ప్రతి ఎకరాకి ఉచితంగా బోర్లే ఇస్తా అన్నావు, ఏమైంది? ధరల స్థిరీకరణ ఇది అన్నావు. ఇంకొకటి మాటలు చెప్పుకుంటే 730 హామీలు చాటభారతం అంత ఇచ్చావు లిస్టు. నువ్వు లాస్ట్కి చెప్పిన నవరత్నాలు కూడా, అందుకే ప్రజలు నీకు నవరత్నాల్లో నుంచి వచ్చేటట్టు వాళ్ళ ఓటుతో నీకు బుద్ధి చెప్పారు. ఇంకా మారకుండా ప్రజాస్వామ్యాన్ని నువ్వు కూనీ చేస్తూ ఉన్నావు. ఒకటి, నీది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. మొన్న నువ్వు మాట్లాడిన మాటలన్నీ సుప్రీంకోర్టే చెప్పింది ఆధారాలు ఉన్నాయని, నువ్వు ఆధారాలు లేవని చెప్తున్నావు అంటే కోర్టును ధిక్కరించినట్టే కదా. నిన్ను అరెస్ట్ చేయాలి ముందు. దీని ప్రకారంగా గుర్తుపెట్టుకో, పద్ధతి మార్చుకో, ఒక హుందాతనమైన రాజకీయం చేయి. రాజకీయాల్లో గెలుపోవటంలో సర్వసహజం. అధికారమైన ప్రతిపక్షమైన ప్రజల కోసం పోరాడితే చరిత్రలో నిలిచిపోతారు. లేదు నేను ప్రజలు నన్ను ఓడించారని చెప్పి నేను ప్రజలపైన కక్ష కట్టుకోవాలి, అందుకని చెప్పి రాష్ట్రానికి వచ్చే పరిశ్రమలు రానిను, రాష్ట్రంలో యువతని ప్రశాంతంగా, రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడతా అంటే ప్రజలు నిన్ను చించేస్తారు. గుర్తుపెట్టుకో, పద్ధతి మార్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇకనైనా ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ఒక హుందాతనంగా శాసనసభకు రావడానికి ట్రై చేయండి. ఒక హుందాతనంగా మీ పులివెందుల నియోజక సమస్యలు ఏమన్నా ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుంటారని ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా పరిష్కరిస్తారు. అంతేగాని లేదు నేను వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిని, మాజీ ముఖ్యమంత్రిని, నా పైన లిక్కర్ కేసు పెడుతూ ఉన్నారు, నేను తప్పు చేశాను కానీ నన్ను శిక్షిస్తా అంటున్నారు, నేను తప్పు చేసిన నన్ను శిక్షిస్తా అంటున్నారు, ఇదేమి రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం అంట అని చెప్పి ఏదన్నా మాట్లాడితే మాత్రం జనాలు నిన్ను భూస్థాపితం చేస్తారు. ఆల్రెడీ ఓటుతో నీకు ఏ స్థానం ఇచ్చారో గుర్తుపెట్టుకో. ఇంకా ఇదే దారుణంలో పోతే భవిష్యత్తు లేకుండా చేస్తారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకొని హుందాతనమైన రాజకీయం జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్స్.